దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. మరొక రోజులో దేవుని మాటలు ఈ రీతిగా కలిసి చదువుకోవటానికి, నేర్చుకోవటానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నారు. చూడండి, యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక అద్భుతమైన మాటను దేవుడు మన కొరకు పలికి ఉన్నారు, వ్రాయించి ఉన్నారు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. ఎంత అద్భుతమైన దేవుని మాట! ఆయన మనతో చెప్పినవి మనం చేసినప్పుడంట ఆయనకు మనం స్నేహితులుగా ఉంటూ ఉన్నాం. ఎంత అద్భుతమైన గొప్ప సంగతి చూడండి. దేవునికి స్నేహితులుగా ఉంటే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత నెమ్మది కలుగుతుంది ప్రియులరా. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఆయనతో స్నేహం కుదుర్చుకో, ఆయన చెప్పినది చేయటానికి ఇష్టపడు, ఆయన్ని అంగీకరించు. ఆయనతో ప్రతిరోజు కలిగి ఉన్న స్నేహం నీకెంతగానో దీవెనకరమై ఆశీర్వాదకరమైనది. ఈ దినమంతయు దేవుడు నీకు మేలు చేసి కాపాడి తోడైందని కాక. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమె.